ఇక ఎక్కడైనా అబ్బాయి అమ్మాయిని ఎత్తుకపోయి పెళ్లి చేసుకుంటాడు. అది సుతా ఒక్కరినొక్కరు ఇష్టపడితే అవునా కాదా? కానీ ఇక్కడ చూడుర్రి, ఒక అమ్మాయి ఎంతకు తెగించిందో ఏకంగా అబ్బాయిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోనికే చూస్తే ఏమైందో చూడుర్రి. ఇక మొన్నటి వరకు అమ్మాయిలను కిడ్నాప్ చేసుడుండే, కానీ ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలను కిడ్నాప్ చేసుడు చూస్తున్నాం. ఇక అసలు ముచ్చటకొస్తే డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ చేసే భోగిరెడ్డి కృష్ణ అనే అమ్మాయి ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్లా యాంకర్ గా పనిచేస్తున్న ప్రణవ్ను భారత్ మ్యాట్రిమోనీలో చూసి ఇష్టపడింది. మెల్లగా చాటింగ్ కూడా షురూ చేసింది. అయితే కొన్ని రోజులకు ప్రణవ్ను పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యింది. అయితే అప్పుడు ప్రొఫైల్ ఐడీలా యాంకర్ ప్రణవ్ ఫోటోలు ప్రొఫైల్ అయితే ఉన్నాయి గానీ అది క్రియేట్ చేసింది ప్రణవ్ కాదని, కొందరు వ్యక్తులు ప్రణవ్ ఫోటోతోటి ఫేక్ ఐడి క్రియేట్ చేసిల్లని తెలుసుకొని గీ ముచ్చట కృష్ణ అనే ప్రణవ్ కు చెప్పింది. దాని మీద క్రైమ్ కు కంప్లైంట్ చేసిండు ప్రణవ్. అప్పుడు డైరెక్ట్ గా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఇంకా ఇష్టం పెంచుకున్న కృష్ణ పెళ్లి చేసుకోమని ప్రణవ్ అడిగితే పట్టించుకోకపోయేసరికి కోపంతోని గిట్ల కిడ్నాప్ ప్లాన్ చేసింది. అయితే మెల్లగా కిడ్నాపర్లను నమ్మించి అక్కడికించి బయటపడ్డ ప్రణవ్ చక్కగా ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు పోయి కంప్లైంట్ ఇచ్చిండు. కృష్ణను పట్టుకొచ్చి విచారణ చేస్తే ఉన్నదున్నట్టు అన్ని నిజాలు ఒప్పుకున్నదట. దీనిలో ఒక లేడీ కృష్ణ, భోగిరెడ్డి కృష్ణ అని ఒక ఈమె డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంది హైటెక్ సిటీలో. ఆమెకు 2 years కింద ఆమె మ్యాట్రిమోనీలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన ప్రొఫైల్ మనకు ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో ఈ ప్రణవ్ సిస్టా అని అతని ప్రొఫైల్ పెట్టుకున్నాడు. ఈయన కొంచెం గుడ్ లుకింగ్ పర్సన్, జెమినీ టీవీలో యాంకరింగ్ ఇట్లా చేస్తాడు. సో ఆయన అని అనుకున్నది. తర్వాత అతను కాదు అని చెప్పి ఆమెనే, ఎవరైతే మన ఈ దీనిలో కిడ్నాపర్ ఎవరైతే ఉన్నదో మన కృష్ణ, ఆమెనే ఇతనికి ప్రణవ్కు రీచ్ అయ్యి మీ యొక్క ప్రొఫైల్ ఎవరో యూజ్ చేస్తున్నారని చెప్పి అతనికి వాట్సాప్ ద్వారా రీచ్ అయ్యి ఆయనకి ఇంటిమేషన్ ఇస్తే ఆయన ఇమ్మీడియట్గా ప్రణవ్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది, నా ఫోటోను వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారని చెప్పి. సో ఆ ఇష్యూ అంతటితో అయిపోయిన తదనంతరం కూడా ఆమె ఇతనికి రీచ్ అయ్యి ఈయనను ఫాలో అప్ చేయడము, ఈయనతోటి స్టాకింగ్ చేయడము, స్టాకింగ్ అంటే ఫాలో అప్ చేయడం, వెంబడబడడం చేసింది. అంతతో ఆగకుండా ఆమె ఈయన కార్లో ఒక GPS డివైస్ పెట్టి ఈయన మూమెంట్స్ అన్నీ తెలుసుకుంటూ ఈయన ఎక్కడ పోతున్నాడు ఏందని చెప్పి ఆయనకు ఫోన్ చేసి ఇలా నువ్వు ఇక్కడున్నావు అని చెప్పి బెదిరియడం జరిగింది. కాలం మారింది బాస్. ఇప్పుడు కాయిష్ పడితే అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా కిడ్నాప్ చేయగలుగుతున్నారు. కలికాలం అంటే ఇదేనేమో. ఇప్పుడు మొగోళ్ళు మీరు సుతా జాగ్రత్తగా ఉండుర్రి మరి.